श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। हरि ओम तत्सत। శ్రీమద్ భాగవత మహాపురాణం 4వ స్కందమునందు చివరగా వచ్చేటువంటి బర్హిష్, ప్రాచీన బర్హి అనే రాజా యొక్క కథను మనము పోయిన వారం విన్నాము. ఆయనకు నారదుల వారు తత్వోపదేశమును చేశారు. అలా తత్వోపదేశమును విన్నటువంటి ప్రాచీన బర్హి రాజా మంచి వివేకము వైరాగ్యము వచ్చి తపస్సుకు వెళ్ళినటువంటి పిల్లలు తిరిగి రావుటకు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు వచ్చేసారంటే వాళ్ళకి రాజ్యమును అప్పగించేసి నేను వానప్రస్థుడిగా తపస్సు చేసుటకు వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నాడు. అంత చక్కటి వివేకం ఏర్పడినది, వైరాగ్యము వచ్చినది నారదుల వారి ఉపదేశము వలన. ఆ తర్వాత అధ్యాయంలో విదురుడు అడుగుతున్నాడు మైత్రేయుల వారిని, ఓ మహర్షి, ప్రాచీన బర్హి గురించి నాకు కథ చెప్పేటప్పుడు వాళ్ళ పిల్లలు తపస్సుకు వెళ్ళారు కదా, అక్కడ రుద్ర గీతమును పరమేశ్వరుడి దగ్గర నుంచి ఉపదేశం తీసుకొని ఆ తర్వాత వాళ్ళు దానిని అనుష్ఠించుంటారు. తప్పకుండా వాళ్లకు ఆ శ్రీహరి యొక్క అనుగ్రహము ఏర్పడి ఉంటుంది. వాళ్ళు మోక్షమును కూడా పొంది ఉంటారే. ఆ తర్వాత ఏమైనది? ఆ తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఎటువంటి సుఖాలను అనుభవిస్తూ ఎలా జీవించారు, ఆ తర్వాత ఏమైనది అని చెప్పి వాళ్ళ గురించి మీరు ఇంకా కొంచెం విస్తరించి నాకు ఆ కథని చెప్పండి అని అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు మైత్రేయుల వారు, మైత్రేయమువాచ, అలాగా రుద్రుని భగవాన్ పరమేశ్వరుడి దగ్గర నుంచి రుద్రగీతమును ఉపదేశం తీసుకొని ఆ సరస్సు జలములో లోపల 10,000 సంవత్సరములు చక్కగా ఆ జప సాధనని, మంత్ర జప సాధనం
ఈ రుద్రగీతమునే వాళ్ళు మంత్రముగా పెట్టుకుని దానినే స్తుతిస్తూ చెప్తూ ఆ భగవాను శ్రీహరిని ధ్యానించారు. అలా ధ్యానించిన తర్వాత చాలా సంవత్సరముల తర్వాత వారికి ఆ శ్రీహరి దర్శనం ఏర్పడినది. చక్కటి ఆ శాంతరూపుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క దర్శనం వాళ్లకు ఏర్పడినది అని చెప్పి ఆ భగవాను శ్రీహరి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఆ మంగళ విగ్రహమును వర్ణిస్తున్నారు 2-3 శ్లోకాలలో మైత్రేయుల వారు. జై జై నారాయణ నారాయణ హరి హరి. గరుత్మంతుడి మీద చక్కగా 8 భుజములతోటి 8 ఆయుధములతోటి వాళ్ళకి దర్శనమిచ్చాడుట. ఎంతో ఆనందముగా కళ్ళల్లో కరుణ ప్రవహిస్తూ ఉంటుంది ఆయనకి ఎప్పుడు ఇలాంటి భక్తులను చూసినప్పుడు. జై జై నారాయణ నారాయణ హరి హరి. పచ్చటి పీతాంబర వస్త్రము కట్టుకొని మకర కుండలము ధరించి ఆయన శరీరం మీద ఉన్నటువంటి అన్ని ఆభరణములు ఆయన ఆ నల్లని మేఘశ్యాముడైనటువంటి ఆ శరీరంను కాంతివంతముగా ప్రకాశింపచేస్తున్నాయి. 8 భుజములలో 8 ఆయుధములతోటి వచ్చి వాళ్ళకి ముందు దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చినప్పుడు వెంటనే వాళ్ళు భగవంతుడే మొదట మాట్లాడటం మొదలుపెట్టాడు. దర్శనమిచ్చేసి చక్కటి ఆయన గంభీరమైనటువంటి వాక్కుతోటి శ్రీ భగవానువాచ. వెంటనే వరం వృణీధ్వం భద్రం నో యూయం మేర్నుపనందనాః సౌహార్దేన పృథగ్ధర్మాసు ధర్మాః తుష్టోహం సౌహృదేన వహం. ఓ రాజకుమారులారా, మీరు చాలా చక్కగా అన్యోన్యమైనటువంటి ప్రేమతోటి మీ 10 మంది ఒకే భావముతో ఒకే విధముగా చింతిస్తూ అలా మీరు కలిసిమెలిసి ఉంటున్నారు చూడు. ఇలాంటి ధర్మము పరస్పర స్నేహభావము నాకు చాలా సంతోషమును కలిగిస్తున్నది. కాబట్టి మీరు తపస్సు కూడా చేశారు ఇన్ని సంవత్సరములు. మీ నాన్నగారు చెప్పినటువంటి మాటను విని అలాగే భగవాన్ పరమేశ్వరుడు శివుడి యొక్క ఉపదేశమును తీసుకొని నన్ను స్తుతించారు. కాబట్టి మీకు వరం ఇవ్వాలని నాకు ఆశగా ఉంది. మీకు మంగళం అవుతుంది. ఏమి వరం కావాలి కోరుకో అంటున్నారు. కోరుకోండి. అలా చెబుతూ భగవంతుడు ఆ యొక్క రుద్రస్తవము భగవత్స్తవము రుద్రగీతమును గురించి భగవాను శ్రీహరి ఇక్కడ ఫలశ్రుతిగా ఆయనే చెప్పటం మొదలు పెడుతున్నాడండి. యో నుస్మరతి సంధ్యాయాం యుష్మాననుదినం నరః తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదం. ఏ మానవులైతే ఈ రుద్రగీతమును మీ యొక్క కథను ఇలా వింటారో, అలాగే ఈ రుద్రగీతమును ప్రతిదినము ఉదయమున లేచిన వెంటనే పఠిస్తారో లేక వింటారో, వాళ్ళ కుటుంబములో చక్కటి స్నేహ ప్రేమ భావములు ఏర్పడతాయి. అది మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి అన్ని ప్రాణుల మీద కూడా వాళ్ళకి ప్రేమ ఉదయిస్తుంది అని చెప్పి, అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళ కోరికలను అన్నిటినీ తీరుస్తూ ఉంది. అది మాత్రమే కాక ఒక చక్కటి వార్తను ఉపయోగిస్తున్నారండి. ఏ తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః. ఎవరైతే ఈ రుద్రగీతమును పొద్దున సాయంత్రము పఠిస్తారో లేక వింటారో, స్తువంతి అహం కామవరాన్ దాస్యే. వాళ్ళ యొక్క కోరికలనన్నిటినీ నేను తీరుస్తాను. అది మాత్రమే కాదు, వాళ్ళకి దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం. వాళ్ళ మనస్సులో చక్కటి బుద్ధిని కూడా ఇస్తాను. చూడండి, మనస్సులో కోరికలన్నీ తీరుస్తాడంటే మనకు ఏవేవో కోరికలు వస్తే ఆ కోరికలన్నీ మనకు మంచివా చెడువా అనేది మనకు తెలియదు.
కాబట్టి భగవంతుడికి వదిలేసేయాలి. అలా భగవంతుడికి వదిలేసేసి మంచి కోరికలేమిటో ఏవడిగితే నాకు శ్రేయస్సు కలుగుతుందో అనేటువంటిది తెలియాలంటే బుద్ధి బాగా పనిచేయాలి కదా. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, అలాంటి వాళ్లకు నేను చక్కటి బుద్ధిని కూడా ఇస్తాను. ఈ వారం భగవద్గీతలో ఆ 10వ అధ్యాయంలో కూడా భగవంతుడు కృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు. అవికంప యోగ ఇస్తాను, తర్వాత బుద్ధియోగమును ఇస్తాను. ఎవరైతే నన్ను సర్వాత్మభావముతోటి నా విభూతులను అన్నిటిని అర్థం చేసుకొని నన్ను ఆరాధిస్తుంటారో ఈ లోకములో, ఆ బుద్ధియోగము వాళ్లకు జ్ఞానదీపమును వాళ్ళ హృదయంలో వెలిగిస్తుంది. జ్ఞానదీపేన భాస్వత. భగవంతుడు వాక్యములండి ఇవన్నీ, సత్యములు. కాబట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, అవన్నీ జరుగుతాయి. ఆ బుద్ధి యోగం చాలా ముఖ్యం, ఆ పదం చాలా ముఖ్యం. అలా చెబుతూ వీళ్లకు కలగబోయే భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నాడు భగవంతుడే. మీకు ఒక పుత్రుడు పుడతాడు. ఎవరి ద్వారా అంటే, మీరు ఇప్పుడు తపస్సు చేసి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక అమ్మాయిని మీకు దొరుకుతుంది పెళ్లి చేసుకోవడానికి. ఎవరు అమ్మాయి అంటే, ప్రంలోచ అనే అప్సరస కండు ఋషి మూలముగా పుట్టినటువంటి మారిష అనే ఒక పిల్ల. ఆ ప్రంలోచ అప్సరస ఆ పిల్ల పుట్టగానే ఆ పిల్లను అడవిలో వదిలేసి వెళ్ళిపోయిందండి. కాబట్టి చైల్డ్ అబాండన్ ఈ రోజుల్లోనే కాదు, పురాణాల్లో కూడా ఉంది. ఎందుకు వెళ్ళిందో ఏమిటో ఆ కథ అంతా ఇప్పుడు మనకొద్దు. కానీ కండు ఋషి మూలముగా పుట్టినది. ఆ తర్వాత అక్కడ అడవిలో అట్లా వెళ్ళిపోతే ఆ వనదేవత చెట్లన్నీ కూడా ఆ పిల్లను వాళ్ళ సొంత కూతురుగా భావించి కాపాడినట. చెట్లెట్లా కాపాడితే ఏం చేయగలవు? పిల్ల ఏడుస్తుంటే పాలు కావాలని అంటే, చంద్రుడు ఆయన యొక్క కరుణ అమృత కిరణములతోటి ఆ పిల్ల ఏడవకుండా పాలు లాంటి అమృతమును ఇస్తూ చంద్రుడు కాపాడాడు. సో చెట్లకు అధిష్టాన దేవత, వాటిలో ఉండే ఆ శక్తి సోమరసం అంటాం, శాప్, దానంటికి కారణం చంద్రుడే. కాబట్టి ఆ చంద్రుడు ఈ పిల్లను అట్లా పెంచి పెద్ద చేస్తుంటే వనంలోనే పెరుగుతున్నది. మీరు ఆ అమ్మాయిని వివాహం చేసుకోండి. ఆ తర్వాత 10 లక్షల సంవత్సరములు మీరు దివ్య వర్ష సహస్రాణం సహస్ర మహతౌజస, ఇది లెక్క వేస్తే అన్ని లక్షల సంవత్సరాలు వస్తుందండి. ఒక మనుషులకి ఇంత ఆయుష్ ఉంటుందంటే ఉంటుంది. ఆ యుగాల్లో వాళ్ళందరూ ఆది దైవిక క్షేత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరూ. ఎలాగైతే మన పాండవులందరూ కూడా ద్రౌపది అగ్నిహోత్రంలో నుంచి పుట్టిందో, ఆది దైవిక క్షేత్రం. అవన్నీ మనకు వాటిని ప్రశ్నించి తెలుసుకునే విషయాలు కాదు, నమ్మటమే. భగవంతుడు ఇక్కడ సుఖదేవుడు మైత్రేయులు వారు చెప్తున్నారని. కాబట్టి అన్ని సంవత్సరాలు మీరు భూలోకంలో ఉంటూ భోగములన్నీ ధర్మ ప్రకారముగా భోగములు అనుభవిస్తూ మీరు ఆనందముగా జీవిస్తారు. మీ వలన ఆ మారిష అనే భార్యకి ఒక పిల్లవాడు, మగపిల్లవాడు పుడతాడు. ఆ మగపిల్లవాడు తర్వాత ఈ సృష్టిలో మీరు ఎందుకైతే పెళ్లి చేసుకోవాలో మీ నాన్నగారు ప్రపంచంలో జీవరాశులను పెంపొందించుటగని చెప్పారు కాబట్టి ఆ పనిని ఎక్కువగా మీకు పుట్టే పిల్లవాడు చేస్తాడు అని చెప్పి, ఆ తర్వాత మీరు గృహస్థులుగా ఉంటూ ఇలా ఈ ధర్మ పరిపాలన చేస్తూ నా మాటలను కూడా మీరు చక్కగా పాటిస్తూ ఉండేటప్పుడు గృహస్థాశ్రమంలో మీకేమి ఇబ్బందులు రావు అని చెప్పి చక్కగా భగవానుడు 3 శ్లోకములండి ఇక్కడ, ఇవి ముఖ్యం, చదువుతాను. అధ
అథ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః ఉపయాస్యధమద్ధామ నిర్విద్య నిరయాదతః. అప్పుడు మీరు నా మీద చక్కటి నిరంతరమైన భక్తిని, నన్ను మరిచిపోకుండా ఇప్పుడు ఎంత శ్రద్ధాభక్తితోటైతే నన్ను ఆరాధించారో అలాగే అదే అదే అంత భక్తి శ్రద్ధలతోటే మరవకుండా మీరు నన్ను మీ హృదయంలో జ్ఞాపకం పెట్టుకొని పూజిస్తూ ఈ లోకంలో జీవించండి, రాజ్యమును పరిపాలించండి, సృష్టిని చేయండి. ఎప్పుడైతే నన్ను జ్ఞాపకము పెట్టుకొని మీరు జీవితాన్ని గడుపుతుంటారో భగవంతుడు దాని ప్రయోజనం చెప్తున్నాడు. మీ అంతఃకరణము మనస్సునందలి మొదట మీ అంతఃకరణము పరిపక్వమవుతుంది. ఆ అంతఃకరణము పరిపక్వమవడం అంటే దానిలో ఉన్నటువంటి మాలిన్యమంతా తొలగిపోతుంది. ఆ మాలిన్యం తొలగిపోయి అంతఃకరణము శుద్ధమైనదంటే ఏమిటో తెలుసా అర్థం? అప్పుడు మీకు ఈ లోక భోగ విషయములు నరకమునకు సమానమైనటువంటి నరకతుల్యమైన ఈ భోగములన్నిటి మీద మీకు వైరాగ్యం వస్తుంది. జీవితంలో భోగములు అనుభవించగా వైరాగ్యం రావాలండి. కానీ ఈ రోజుల్లో జనులకు ముసలివాళ్ళైనా రావటం లేదంటే వాళ్ళ కర్మ, పాపకర్మ. ఒక వైరాగ్యం వచ్చి వివేకం వస్తే జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ఈ కథలన్నిటి మూలంగా మనకు తెలుసుకోవాలి, మనకేమీ వైరాగ్యం రావటం లేదు. మనకు కూడా వయస్సు అయినది, లోకంలో ఎన్నో భోగములు సుఖములు అనుభవించి చూసాం, ఏమిటి సాధించాం ఇన్ని సంవత్సరాలుగా అని అనిపించాలి. అలా మీకు వైరాగ్యము ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుంది? ఎప్పుడైతే వివేక వైరాగ్యాలు ఏర్పడతాయో అప్పుడు మీకు ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. నా స్వరూపము మీ స్వరూపము ఒకటేనని తెలిసి మీరు నాలో ఐక్యము కాగలరు అంటే మోక్షము ప్రాప్తిస్తుందని చెప్పాడు. చూడండి, అప్పుడు జీవితం యొక్క లక్ష్యము తపస్సు చేసి తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని ఇన్ని సంవత్సరాలు జీవించి పిల్లలను కన్న తర్వాత కూడా పొందవలసిన, సాధించవలసిన, చేయవలసిన ఒకే ఒక కార్యం ఈ జీవితానికి మోక్షమును పొందుట. మన యొక్క స్వరూపము, నా నిజస్వరూపం ఏమిటి అని తెలుసుకునుటయే లక్ష్యము. కాబట్టి గృహేష్వాన్ని విశతాం చాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తాయాతయామానాం నబంధాయ గృహామతాః. మీకు ఒకవేళ సందేహం రావచ్చు, ఇన్ని వేల లక్షల సంవత్సరాలు జీవిస్తే ఈ సృష్టిని పెంచటం ఇవన్నీ చేయాలంటే ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ మనుషుడికి వివేకం వైరాగ్యం వస్తుందా? మోక్షమును పొందగలడా? ఇది చాలామంది ఈ లోకంలో మనకందరికీ సందేహం అండి. మనకెక్కడ సాధ్యమవుతుంది ఈ వివేకములు, వైరాగ్యాలు, జ్ఞానాలు? ఏదో కొంచెం కొంచెం భక్తి చేసుకుందాం, మనకు తెలిసిందే చాలు. ఇంట్లో ఏదో దేవుడిని పెట్టి దీపం వెలిగిస్తూ ఆయన గంట కొడుతుంటే చాలు. ఈ సత్సంగాలు వినాలా? భాగవతము ఎంత లోతుగా ప్రతి కథ ఇట్లా అన్నిటిలో ఉన్నటువంటి ఈ భాగవతుల వారు ఏది వదలకుండా తత్వమనే చెప్తున్నారే. ఈయనకి ఇంకొక పని లేదా అని అనిపిస్తుంటుంది, కొంతమందికి అనిపించవచ్చు. అందుకని అలాంటి మనందరికీ భగవంతుడు ఒక ఉపదేశం చేస్తున్నాడు. ఏమిటంటే, గృహస్థుడుగా ఉంటే ఏమిటి నష్టం? ఇప్పుడు ధర్మాధర్మ వివేకములను ధర్మం అధర్మ వివేకముతోటి కర్మలను చేస్తుండు. కర్మలను చేసేటప్పుడు భగవత్ చింతనతోటి చెయ్యి. భగవత్ చింతనతోటి చేయటం అంటే ఏమిటి? ఈ కర్మలన్నీ నన్ను చేయుటకు ఈ శరీరము మూలముగా భగవంతుడు నన్ను ఇక్కడికి నియమించి పంపించాడు. కాబట్టి ఈ కర్మలు నావి అనుకోకుండా, నేను చేస్తున్నాను అనుకోకుండా భగవంతుడికి సమర్పిస్తూ ఆయన కోసం ఆయనే చేయిస్తున్నాడనే భావంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కర్మ అవ్వదండి, కర్మయోగం అవుతుంది.
ఒక్క కర్మ అంటే అది రోగం అవుతుంది. ఆ కర్మ రోగము కాకుండా ఉండాలంటే, అది యోగము కావాలంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు చేయండి. ఎవరైతే ఇట్లా చేస్తుంటారో వాళ్ళకి గృహస్థాశ్రమం బంధమే కాదే, ఇంకా చెప్పాలంటే చాలా రక్షణ ఇచ్చేటువంటిది. చూడండి, ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఏమైందంటే మానసికంగా మనకు శారీరకంగా రక్షణ ఉంది. అదే అలాగ బయట గృహస్థుడిగా కాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఈ కామములు ఎవరిని వచ్చేసినాయి అంటే తప్పుదారిలో వెళ్ళిపోతారు. కాబట్టి అలా తప్పుదారిలో వెళ్ళిపోకుండా ఉండేందుకు ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది ఒక కోట లోపల ఉండి శత్రువుని ఎదుర్కొన్నట్లుగా నువ్వు రక్షణతోటి ఉంటావు. తప్పు దోవలకు అధర్మములకు వెళ్ళవు. అలా నిన్ను ఇక్కడ కాపాడుతుంటుంది గృహస్థాశ్రమం. అప్పుడంటే సన్యాసమే తప్పు అని చెప్పలే. సన్యాసము తీసుకోగలిగినటువంటి శక్తి, ధైర్యము, ఆ అనుగ్రహము సమయం వచ్చినప్పుడు ఎవరైనా దానికి తగ అర్హత వస్తే సన్యాసం తీసుకోవచ్చు. ఆ అర్హత క్రమముగా వస్తుంది. మొదట వానప్రస్థుడిగా జీవించటం మొదలుపెట్టాలి కదా. ఒక రిటైర్మెంట్ అని చెప్పి జీవితంలో నిర్ణయం చేసి చాలు అని చెప్పి మనసును తిప్పుకోవాలి కదా. అలా చెప్పి చివరి మరొక శ్లోకమునందండి, ఒక ఉపనిషత్తుకు సంబంధించినటువంటి ఒక మహావాక్యము, అంతర్గతముగా ఉన్న ఒక మహావాక్యం తోటి ఒక శ్లోకం అండి. నవ్యవధృదయే యజ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో, ఐతరేయ ఉపనిషత్తులో వచ్చినటువంటి ఆ మహావాక్యము ఇక్కడ అంతర్గతముగా దాగుకొని ఉన్నదండి ఈ శ్లోకములో. ఊహించగలరాలా? ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, బ్రహ్మవాదులు ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానమును గురించి బ్రహ్మవేత్తలుగా అంత బ్రహ్మమును తెలుసుకున్న వారై ఉన్నారో వాళ్ళు ఏమిటి చెప్తున్నారు? బ్రహ్మం అంటే ఏమిటి? ఎప్పుడు నవ్యవత్, ఎప్పుడు కూడా తేజస్సుతోటి, కాంతితోటి, ఉనికి అనే పేరుతో, కాన్షియస్నెస్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది చైతన్యమే కదండి. అలా నిత్య నూతనముగా ఉండేటువంటిది. ఆ తర్వాత హృదయంలో ఇది ఎక్కడుంటుంది? బ్రహ్మం అనేది నేనే. నా హృదయంలో నేనని తెలుస్తున్నది, తోస్తున్నదే. కాబట్టి హృదయే యత్ జ్ఞః, ఇదండి ఈ పదం చాలా ముఖ్యం. ఏది జ్ఞాన రూపములో, జ్ఞప్తి రూపములో నేను 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 అనేటువంటి ఒక స్పందనం ఉంటూనే ఉన్నది. గమనించండి, నేను, ఆ తర్వాత నా దేహము, నా మనస్సు, నా కుటుంబము, నా పిల్లలు, నేను ఉండాలి కదా మొదట. కాబట్టి ఆ నేను అనేటువంటిది దాని చుట్టూ ఉన్నటువంటి దేనితోటి కూడా అంటుకోకుండా నిస్సంగముగానే నిత్య నూతనముగా సత్తు చిత్తు జ్ఞానము, సత్తు చిత్తు ఆనంద రూపంలో ఉంది. అది చూడండి, యత్ యది జ్ఞః, ఆ స్ఫురణ రూపములో, స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఇదేనండి ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదమునకు బదులుగా యత్ జ్ఞః. అదేమిటో తెలుసా? బ్రహ్మ ఏవ తత్, అదిదా బ్రహ్మం. అది
అందరి యందు ఉన్నది ఒకటే, ఒకే నానుద నేను ఒకే నేనుద నేనే అన్ని శరీరములందు అన్ని బుద్ధి గుహలయందు స్ఫురిస్తున్నది. ఇదండి. ఇది ఎవరైతే గ్రహిస్తారో అర్థం చేసుకుంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, జీవన్ముక్తులు. అటువంటి బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు ఇలా బ్రహ్మమును తన హృదయంలో స్ఫురిస్తున్నటువంటి నేను అనిపించేటువంటి ఆ స్ఫురణమే బ్రహ్మం. కానీ మనం అజ్ఞానము చేత ఆ నేనుని శరీర మనోబుద్ధి అహంకారములతోటి తాదాత్మ్యము చెందిపోయి తెలుసుకోలేక తికమక పడుతూ ఇవన్నీ సత్యము, ఇవన్నీ నేను అని అనుకుంటున్నాను. జ్ఞానం ఏర్పడినప్పుడు, వివేకం ఏర్పడినప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి, కలలాగా తొలగిపోతాయి. అప్పుడు తొలగినప్పుడు వాడు ఎట్లా జీవిస్తాడు? ఆ బ్రహ్మవాదుడు, ఆ జ్ఞాని న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి. ఈ 3 పదాలు భగవద్గీతలో ఆ స్థితప్రజ్ఞుడు జ్ఞానుడు యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు భగవంతుడు అనేక శ్లోకములలో వివరించాడు. న హృష్యతి న కాంక్షతి. కాబట్టి యో న ద్వేష్టి న కాంక్షతి బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సర్వభూతేషు సర్వత్ర సర్వభూతేషు సమదర్శనః. అప్పుడు ఆ సమదర్శనం వచ్చినటువంటి వాడు నా ద్వేష్టి నా కాంక్షతి, ముహ్యతి అంటే మోహపడడు, చింతించడు, ఎగ్జైట్మెంట్ టెన్షను అవ్వడు, ఓవర్ వెల్మ్ అవ్వడు, ఓవర్ జాయ్స్ అవ్వడు, అన్నీ సమముగా చూస్తాడు. సమత్వం యోగ ఉచ్యతే అనే భావనలో ఉంటాడు. అర్థం చేసుకొని చూడండి, చక్కటి మహావాక్య ఉపదేశము చేస్తున్నాడు భగవంతుడు. ఇదండి అందరికీ మనకు కావాల్సినది ఇదే. సరే, అలా చెప్పిన తర్వాత ఏమైనది? మైత్రేయులు వారు విదురుడికి వివరించుతున్నారు. వెంటనే ఎప్పుడైతే భగవంతుడు అలా చెప్పాడో, వరము కోరుకోమన్నాడు, వరము కోరుకోమని చెప్పిన తర్వాత వెంటనే జ్ఞానోపదేశము చేశాడు. 3 శ్లోకాల్లో జ్ఞానం ఉపదేశం అయిపోయింది. కానీ ఆ జ్ఞానము వాళ్ళకి వంటబట్టి పరిపక్వం అవ్వాలంటే వాళ్ళు సాధన చేయాలండి. కాబట్టి భగవంతుని చూసిన వెంటనే, భగవంతుడి దగ్గర నుంచి కొన్ని వాక్యములు విన్న వెంటనే, పరమేశ్వరుడు రుద్రుడి దగ్గర నుంచి చక్కటి ఒక స్తుతిని విన్న వెంటనే వీళ్ళందరికీ ఎవరికి కూడా భాగవతంలో ఎక్కడ ఏ కథలో చూసినా కూడా వెంటనే జీవన్ముక్తులైపోయినారు. వెంటనే ఇన్స్టంటేనియస్లీ మోక్షం పొందారనేది ఎక్కడా లేదండి. బాగా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు వాళ్ళ ప్రారబ్ధములు తీరిపోయి ఇప్పుడు పుట్టిన ఈ శరీరములో ఉన్నటువంటి కర్మ వాసనలు అవన్నీ తీరిపోవాలి. చక్కటి కర్మయోగము, ఉపాసన యోగము చేస్తూ చేస్తూ ఇంకా ఈ ఉపదేశము జ్ఞానముని వాళ్ళ సొంతము చేసుకోవాలి, అపరోక్ష అనుభూతికి రావాలి. దానికి కొంచెం సమయం పడుతుందండి. అందుకని ఎవరికి కూడా జ్ఞానం అట్లా వెంటనే రాలేదండి. భగవంతుడే నేరుగా ముందు వచ్చి నిలుచున్నా కూడా, ఆయనే ఉపదేశం చేసినా కూడా, చూడండి ఈ కథలోంచి మనం అది నేర్చుకోవాలి. అప్పుడు నేను దాన్ని అమలుపరుస్తూ ఎంత తొందరగా చక్కగా 24 గంటలు 7 రోజులు కూడా దాంట్లోనే నిమగ్నమై ఉండేటువంటి ఒక పరిస్థితిని నేను తీసుకురాగలిగితే నేను అత్యంత తీవ్రమైనటువంటి సాధకుడునవుతాను, భక్తుడనవుతాను. అలా అయినప్పుడు మాత్రమే ఈ జ్ఞానోదయం మనకు అవుతుంది. అందుకని త్యాగము చేయకుండా, త్యాగే నైకే అమృతత్వమానసు అంటుంది ఉపనిషత్.
ఆ తర్వాత ప్రచేతసులు వెంటనే భగవంతుడిని స్తుతిస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మాత్రమే. ప్రచేతస ఊచుః, వీళ్ళు ఆ భగవంతుడు వీళ్ళని మాట్లాడటానికి మొదల్లో వదలలేదు. ఆయనే రాగానే ఆయనే మాట్లాడటం మొదలుపెట్టేశాడు. ఆయన చెప్పాల్సింది, ఎందుకంటే చక్కగా షార్ట్ చూడండి, 5 శ్లోకాలు భగవంతుడు మాట్లాడింది అక్కడ. మీకు పెళ్ళి అవుతుంది, పిల్లవాడు పుడతాడు, గృహస్థులుగా ఉన్నారంటే మీరేమీ బాధపడక్కర్లేదు, మీరు చేయాల్సింది ఏమిటో అని చెప్పేశాడు. చెప్పి మహావాక్య ఉపదేశం కూడా చేశాడండి. ఇప్పుడు ఆ మహావాక్య ఉపదేశం ఫలించాలి. అది ఇప్పుడు పుష్పముగానే ఉన్నది. ఆ పుష్పము బాగా వికసించి అది పండు అయ్యి కాయ అయ్యి మొదట, తర్వాత పండు అయ్యి అది ఫలమునివ్వాలి. అందుకనే ఫలం అంటాం. ఏమంటున్నారు? మొదట చక్కగా ప్రార్థిస్తున్నారు. నమో నమ క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్షమార్గై రగదాధ్వనే నమః. పూర్ణ జ్ఞానోదయం అయిందో లేదో, భగవంతుడి యొక్క దర్శనము మూలముగా ఆ తత్కాలమునకు ఆ ముందు దర్శనమును పొందిన భక్తులకు ఏమవుతుందంటే ఆ జ్ఞానము వాక్ రూపంలో మొదట ప్రకటనమవుతుంది. అది వాళ్ళ బుద్ధిలో నుంచి భగవంతుడే వాళ్ళకి అటువంటి ఒక తత్కాలమునకు ఒక జ్ఞానోదయమునిస్తాడు. లేకపోతే ఇలాంటి మాటలు రావు. ఇవన్నీ వేదాంత ఉపనిషత్తు మాటలుగా ఉంటాయి. మరి ఉపనిషత్తు వేదాంత మాటలను వాళ్ళ నోట్లోంచి చెప్పగలిగారంటే మరి అప్పుడు వాళ్ళు జ్ఞానమును పొంది చెప్పారా అంటే జ్ఞానమును పూర్ణముగా పొంది చెప్పలే. జ్ఞానము పూర్ణముగా పొందిన తర్వాత ఇంకా మాట్లాడుటకు చెప్పుటకు సహజముగా మనస్సు రాదు. ఏమవుతుంది? మనసు మౌనం అవుతుంది. అందుకనే మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని విన్నాము కదా దక్షిణామూర్తి స్తోత్రము ధ్యానములో. సరే, ఇదికి ఉదాహరణ ఏమిటి? ధ్రువుడు కూడా చూశాడు. చిన్నపిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఎలాగండి అట్లా చక్కటి శ్లోకాలని చెప్తాడు? అంత జ్ఞానముతో కూడినటువంటి శ్లోకాలు. అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆయన వేదస్వరూపమైనటువంటి ఆ శంఖమును ఆ పిల్లవాడి బుగ్గ మీద ఇట్లా తాకగానే వాడి హృదయం నోటిలో నుంచి ఆ జ్ఞానవాక్కులు వచ్చినాయి. అవి మనకు ప్రయోజనపడుతున్నాయి. కానీ ఆ తర్వాత మరి ధ్రువుడు మళ్ళీ మామూలుగా రాజా అయినాడు, అన్ని సంవత్సరాలు, మళ్ళీ కోపం వచ్చింది, యుద్ధం చేశాడు. మళ్ళీ చివరలో ఇదంతటి యొక్క ఫలము తర్వాత మరలా తపస్సు చేసి మరలా ఉపదేశమును జ్ఞాపకం చేసుకొని అప్పుడు ధ్రువలోకమునకు వెళ్ళాడు, మోక్షం అంటారు. వీళ్ళు ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థించారు ఇట్లాగా. ఇవి శ్లోకములు వింటేనే చాలండి. వీటి యొక్క వేదాంతార్థమును మనము లోతుగా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వెంటనే ఇప్పుడు వీళ్లకు నారదుల వారు రాబోతున్నారు ఉపదేశం చేయటం. అందుకని కథను కొంచెం ముందుకు సాగిస్తాం. 2-3 శ్లోకాలు మాత్రమే. ఎందుకంటే అవి వింటేనే చాలు, మనకు మన యొక్క మనస్సు అంతకన్నా శుద్ధములవుతాయి. శుద్ధాయ శాంతాయ నమస్వనిష్టయ మనస్య పార్థం విలసద్వయాయ నమో జగస్థానలయోదయేషు గృహీతమాయా గుణవిగ్రహాయ నమో విశుద్ధసత్వాయ హరయే హరమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ నమః కమలకింజల్కపిశంగమల వాససే సర్వభూతనివాసాయ
నమో యుంక్షం హి సాక్షిణే. ఇలాగా చూడండి, అంత పూర్తిగా అర్థం తెలిసినా తెలియపోయినా కూడా వాటిలో నమో నమో అంటున్నారు కదా. కొన్ని పదాలు మీకు అర్థమై ఉండే, శుద్ధాయ, శాంతాయ, విశుద్ధ సత్వాయ, తర్వాత ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపమును, ఇలా అనేక శ్లోకములు చెప్తూ వాళ్ళు ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, నువ్వు మాకు దర్శనమిచ్చి ఇంత చక్కటి మా మీద కరుణ చూపిస్తున్నప్పుడు మేము ఇంకా ఏమి నీ దగ్గర నుంచి వరం అడగగలము, వేరే ఏమి కోరుకోవాలి, నువ్వే మాకు లభించావు కదా, దర్శనమిచ్చావే అని చెప్పి ఆ తర్వాత కొన్ని తత్వముతో కూడినటువంటి శ్లోకములను చెప్తూ, సరి నువ్వు మమ్మల్ని వరం అడుగు అని అన్నావు కాబట్టి అడుగుతున్నా వరం అంటున్నారు. చూడండి ఏం వరం అడుగుతున్నారు. సో వివేకమున్న వాళ్ళు ఏమి వరం అడుగుతారు ఈ లోకంలో? భగవంతుడే ముందు వచ్చి నిలుచున్నా కూడా అది మనం గ్రహించాలి. ప్రతి కథలో ఇది చూస్తూనే ఉన్నాం మనం. యావత్తే మాయయా స్పృష్ట భ్రమామ ఇహ కర్మభిః తావద్భవత్ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే. ముఖ్యమైన శ్లోకం. ఓ భగవంతుడా, నువ్వు మమ్మల్ని చాలా సంవత్సరాలు మీరు జీవించండి, లోకంలో ధర్మమును పాటించండి, సృష్టిని చేయండి అని ఇట్లా చెప్పావు. అప్పుడు ఈ సృష్టిలో ఈ కుటుంబము సంసారములో ఇలాంటి కర్మలలో పాల్గొంటున్నప్పుడు మేము ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ మాకు కర్మ బంధము చేయదా? ఎందుకంటే నీ యొక్క మాయ మనుషుణ్ణి కళ్ళను మూసేస్తుంటుంది. అది కాబట్టి కర్మఫలము అనే భావనలు వస్తుంటాయి. కాబట్టి ఈ ఎంతకాలం ఈ లోకంలో జీవించబోతున్నామో ఆ ప్రారంధమును ఎవరు వెంటనే తొలగించలేరు. కాబట్టి నువ్వు మాకేం చేస్తావంటే, మాకు ఎన్ని సంవత్సరాలు జీవించినాను సరే, మరలా ఏదో జన్మ వచ్చినాను సరే, ఎన్ని జన్మలు వచ్చినాను సరే, నువ్వేం చేయాలంటే మాకు ఒకే ఒక వరం ఇవ్వు. నీ భక్తులతోటి నీ సాంగత్యమునివ్వు. అప్పుడేంటంటే చూడండి, సత్సంగమును ప్రసాదించు అని అడుగుతున్నారండి. ఏమిటి ఈ సత్సంగమునకు ఇంత గొప్పతనము? ఎందుకంటే భగవంతుడు వరం ఇచ్చాడు. ఏమిటి? మీరు 10 లక్షల సంవత్సరాలు జీవించబోతున్నారు, చక్కగా సుఖములను లోకములోని ఆనందమునంతా అనుభవించండి, భార్యతో రమించండి, పిల్లలను కనండి, ఇన్ని చెప్పినప్పుడు మరి రాజ్యములు అన్నీ ఉంటాయి, ఇంకా ఏమి కొరతలు ఉన్నాయి? కాబట్టి అన్నీ ఉన్నాయి, కానీ అజ్ఞానము పెరిగిపోతుంది. ఇవన్నిటిని చూసి ఇవి నిజం అనుకుంటూ కర్మలు చేస్తుంటే ఆ కర్మ ఫలములన్నీ మరలా మనిషికి తగులుతూనే ఉంటాయి. కానీ అలా జీవిస్తూ కూడా సత్సంగం అనేది దొరికిందంటే, సత్పురుషుల సాంగత్యము దొరికినదంటే, ఇలా శ్రవణము చేసే భాగ్యము దొరికినదంటే మనుషుడు మాయలో చిక్కుకోడు. ఇప్పుడు అర్థమైందా? ప్రతిరోజు సత్సంగమును వినటం, శాస్త్రములను ఉపదేశించే గురువుల దగ్గర మనము అభ్యసించటం, ఇది చాలా అవసరం అండి. అది చేయకపోతే మనుషుడికి ఈ సంసారము, భయము, శోకము, మోహము, ఈ మాయ తొలగిపోవు. అలా చెప్పి, ఎందుకంటే ఈ భక్తులతోటి అంటే సత్సంగము, సత్పురుషులతోటి సద్గురువులతోటి సాంగత్యము దీనికి సమమైనటువంటిది స్వర్గము కాదు, మోక్షము కూడా కాదంటున్నారండి. ఇది భాగవతంలో అనేక చోట్ల ఈ మాట కూడా, నా పునర్భవం అంటే మరలా పుట్టే పని లేనటువంటి మోక్ష ప్రాప్తి కూడా ఈ సత్సంగమునకు సమము కాదంటున్నారు. ఇదేంటి ఇట్లా చెప్తారు? అక్కడ ఏమిటి అర్థం చేసుకోవాలంటే, మోక్షము వివేకం ఏర్పడి సత్సంగము వలన జ్ఞానము ఏర్పడి మోక్షము తానంతట అది వస్తుంది.
కానీ ఇప్పుడు నేను ఆశించవలసినది ఏమిటంటే, ఇప్పుడు నాకు సత్సంగము కావాలి. నాకు ఇలా భాగవతంలోని లోతైన ఈ తత్వ విషయములను చెప్పే నాకు గురువులు దొరకాలి. ఆ వినేటువంటి శక్తి నాకు కావాలి. వినాలనే రుచి నాకు బుద్ధి ఏర్పడాలి. ఇవి అడగాలి. వినంగా రుచి ఇంకా ఎక్కువ అవుతుందండి. బుద్ధి చాలా పక్వ పడుతుందండి. అంతఃకరణము శుద్ధమవుతుందండి. ఇంకేం కావాలి వీటన్నిటికంటే? అలా అడిగి సత్సంగం ఏమి చేస్తుంది అని వాళ్ళే ఇప్పుడు నేను చెప్పిన వీటిని 3గా ఈ శ్లోకంలో చెప్తున్నారు. సత్సంగం అంటే ఆ సత్సంగంలో నీ కథలు, నీ మాటలు, నీ ఉపదేశాలు, నీ భక్తుల యొక్క జీవితములు, వాళ్ళు ఎలా భక్తిని చేశారు, జీవించారు, అలాగే మధ్య మధ్యలో మహావాక్య ఉపదేశాలంటే ఏమిటి, ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏమిటి, ఇవన్నిటిని విన్నప్పుడు ఏమవుతుందట చూడండి. ఈ 3 పదాలు వాక్యాలు చాలా ముఖ్యం. సంసారము మీద ఉండేటువంటి ఆసక్తి బాగా పలచబడుతుందిట. చూడండి, ఇలా వింటుంటే మరి ఇంకా ఈ సంసారం అంటే ఈ లోకము, వ్యావహారిక జీవితము, లోకము మీద ఆ యొక్క అటాచ్మెంట్ కొంచెం తగ్గుతుంది. సో అటాచ్మెంట్ తగ్గిపోతుందంటే భయపడకూడదు. అలా భయపడ్డారంటే మీరు భక్తులే కారు. అలా భయపడుతున్నారంటే మీరు ఈ వేదాంత శాస్త్రములు వినుటకు మీకు అర్హత లేదని అర్థం. ఎందుకు భయపడాలి? ఆ అటాచ్మెంట్ మూలంగానే కదా నాకు దుఃఖము ప్రాప్తి అవుతున్నది ప్రతిరోజు. సత్సంగం వింటున్నప్పుడు ఆనందంగా ఉంది, చక్కగా ఉంది, మనస్సుకి శాంతముగా ఉంది, సందేహములన్నీ తీరిపోతున్నాయి కదా. కాబట్టి భయపడేందుకు లేదు. సంసారము మీద పట్టుదల తగ్గిపోవాలి, పలసబడిపోవాలి. ఆ తర్వాత ఏమవుతుందిట, ఏ ప్రాణి మీద కూడా, ఏ జీవి మీద కూడా ద్వేషము ఉండదు, రాగము ఉండదు. ముఖ్యముగా ద్వేషము తొలగిపోతుంది. రాగము, ద్వేషములు 2 పక్కపక్కనే నివసిస్తుంటాయండి. రాగం ఎంత చెడ్డదో ద్వేషము కూడా అంత చెడ్డదే. లేక ద్వేషం ఎంత చెడ్డదో రాగము కూడా అంత చెడ్డదని చెప్పాలి. ఇంకొకటి ఏమవుతుందట 3, మనస్సులో ఉండేటువంటి అన్ని సందేహములు, అన్ని భయములు, ఆందోళనలు అన్నీ నశించిపోతాయి, దూరమైపోతాయి అంటున్నాడు. చూడండి, ఇవి ప్రయోజనం. వీటిని వేరే విధముగా చెప్పాలంటే 3 మాటల్లో శోక మోహ భయ నాశనం ఏర్పడుతుంది. అలా చెప్పి సత్సంగమును గురించి పొగుడుతూ, అందుకని మాకు ఆ సత్సంగమును నువ్వు ప్రసాదించు, అప్పుడు మాకు భయం లేదు, మేము నిన్ను మర్చిపోము, మా బాధ్యతలను ధర్మములను చేస్తాం. ఇలా చెప్పి ఈ సంసార రోగమునకు ఒకే ఒక మందు సత్సంగమే అని చెప్పి, చూడు మేము తపస్సుగాను వచ్చాము పిల్లల్ని కనటం కోసం అని అట్లానే, కానీ మాకు భగవాను రుద్రుడు యొక్క సత్సంగము వలన సర్వోత్కృష్టమైనటువంటి వైద్యుడవు నువ్వు దొరికావుగా. చూసారా, ఈ శ్లోకంలో చెప్తున్నారు అట్లా. కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క సత్సంగం వలన నువ్వు ప్రాప్తి అయినావు. ఇప్పుడు నువ్వు అంతర్ధానం అయిపోతావు. ఆ తర్వాత మేము మరి సంసారంలో ఈ బాధ్యతలన్నీ నిర్వహిస్తూ కర్మలను చేస్తుంటే మమ్మల్ని ఎవరు కాపాడుతారు? నిన్ను జ్ఞాపకం పెట్టుకోవాలంటే మధ్యలో మర్చిపోతాం. కాబట్టి మాకెప్పుడు కూడా అలా జ్ఞాపకం చేసేటువంటి సాధు పురుషుల సంఘము కావాలి అని చెప్పి చివరిగా అండి ప్రార్థిస్తున్నారు మరలా. నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ
నమస్తుభ్యం భగవతే నమః. భగవంతుణ్ణి ఆయన నామములు చెప్పి ప్రార్థించారు. ఇలా చెప్పిన తర్వాత మైత్రేయుల వారు కథను ముగిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయమును. ఆ తర్వాత భగవంతుడు వాళ్ళను అనుగ్రహించి వాళ్ళకి ఆశీర్వాదం చేసి ఆయన అంతర్ధానమైపోయినాడు. ఆ వచ్చిన గరుడు మంతుడి మీదనే మరలా బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు తపస్సు అయిపోయింది. ఇప్పుడు ఆ సరస్సులో నుంచి బయటికి వచ్చారండి. బయటికి రాగానే భూమి ఎన్నో సంవత్సరాలు అయిపోయినది కదా, చెట్లన్నిట ఆకాశమును తాకుతున్నాయా, స్వర్గమునే కప్పివేస్తున్నాయా అన్నట్లు దోవ లేకుండా కాలు పెట్టి నడవటానికి కూడా వీలు లేకుండా అలా చెట్లు అడవులు పెరిగి ఉన్నాయట. అప్పుడు వీళ్ళకి వెంటనే మనము ఎప్పుడు ఎట్లా వెళ్తాము, ఎక్కడికి వెళతాము, ఎట్లా ఇవేమి ఇంత అని చెప్పి వెంటనే చూడండి వాళ్ళకి కోపం వచ్చిందిట. ఇప్పుడేగా భగవంతుడితో మాట్లాడొచ్చారు, ఇప్పుడేగా అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వచ్చారు. చూసారా, తపస్సు చేయంగానే వాళ్ళకి భగవంతుడు కనిపించినాను. భగవంతుడి దగ్గర నుంచి ఇలాంటి మాటలను మంచి విన్నకూడదు. తర్వాత కూడా ఆ తపస్సు అనేటువంటిది పురాణాల్లో అనేక కథల్లో చూస్తాం. ఈ తపస్సు చేసే వాళ్ళందరికీ చటక్కన కోపం వస్తుందండి. కోపం రాగానే ఏం చేస్తారు, వాళ్ళకి తపస్సు వలన శక్తులు ఉన్నాయి కదా. మహాభారతంలో ఇట్లానే కదా, కౌశిక అనే ఒక ఋషి ఆ పిట్ట, చెట్టు మీద ఉన్న పిట్ట ఆయన మీద రెట్ట వేసిందిట. వేస్తే వెంటనే ఆయన తపస్సు భంగమైందని కళ్ళు తెరిచి కొంచెం కోపంగా అట్లా చూశాడుట. చూస్తే ఆ పక్షి మండిపోయింది, చనిపోయింది, దహించిపోయింది. ఆయన అప్పుడు గొప్పవాడుగా భావించుకున్నాడు. ఓ, నాకు తపస్సు చేసినందువల్ల చూసావా ఇలాంటి శక్తులు వచ్చినాయని చెప్పి. ఆ తర్వాత ఆయన అలాగే ఆ కోపాన్ని దాన్ని ఒక గృహిణి మీద చూపించడానికి వెళ్ళాడు. ఆ గృహిణి భిక్ష ఇవ్వమంటే లోపల నుంచి బయటికి లేటుగా వచ్చిందిట. భిక్ష ఇవ్వకుండా, ఈ భిక్ష ఇవ్వటం లేట్ చేసిందని ఆమె మీద కోపంగా ఇట్లా చూశాడట. చూస్తే ఆవిడ చెప్పింది, నువ్వు కళ్ళు ఉరిమి చూసి ఇట్లా కోపిస్తే భస్మం అవ్వటానికి నేను ఆ పెట్టను కాదు అన్నదిట. తల తిరిగిపోయింది ఈయనకి. నేను ఆ పెట్టను చూశాను, అక్కడ అది భస్మమైందనేది ఇక్కడెక్కడో ఉన్న ఇంట్లో ఉండే ఒక గృహిణి స్త్రీకి ఎట్లా తెలుసు అని. అప్పుడు అనుకున్నాడు, ఈవిడ నాకంటే చాలా గొప్ప తపస్సురాలుగా ఉందని. అలా ఆ కథ వెళుతుందండి భారతంలో. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళకి కోపం వచ్చిందిట. వెంటనే కోపించి ఏం చేశారు, ప్రళయకాల రుద్రుడిలాగా కోపం వచ్చి నోటిలో నుంచి వాళ్ళు 10 మంది ఉఫ్ అని గాలిని వదిలారండి. అది గాలి కాదు, నోటిలోంచి గాలితో కూడిన మంటలు, అగ్ని వచ్చి ఆ వనమును అడవునంతా దహనం చేయటం మొదలుపెట్టిందండి. ఇలా ఎన్నో చెట్లు అట్లా దహనమైపోతుంటే అప్పుడు బ్రహ్మదేవుడు దీన్ని చూసి, ఇదేమిటి వీళ్ళకి ఇలాంటి బుద్ధి అని చెప్పి, ఎందుకు ఇంత కోపం, ఈ అడవినంతా ఇట్లా దహిస్తే ఎట్లా అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడ వచ్చి ప్రత్యక్షమయ్యి వారిని కోపము తగ్గించేట్లుగా వాళ్ళకు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, చూడండి మీరు ఏ చెట్లనైతే దహిస్తున్నారో ఈ వనదేవతల యొక్క ఒక పిల్లనే, వాళ్ళు పెంచినటువంటి ఆ మారిష అనే అమ్మాయినే మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పి భగవంతుడు మీకు చెప్పాడు కదా. మీరు అవన్నీ మర్చిపోయి వెంటనే ఇట్లాంటి ఒక అధర్మ కార్యమునకు పాల్పడుతున్నారేమిటి, కోపమును తగ్గించుకోండి మొదట అని చెప్పాడు. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధనాలు ఎన్ని చేసినా కూడా ఈ కథలన్నీ మనకేం చెప్తాయంటే, మన మనస్సులో ఎప్పుడో మళ్ళీ ఆ కోపములు, రాగద్వేషాలు లేపుతాయి, పాము తల లేపినట్లుగా. అందుకని గమనముతోటి ఉండాలి, ప్రతి క్షణము గమనముతోటి ఉండాలి. దానినే ఇంగ్లీష్లో మైండ్ యువర్ మైండ్ అన్నారు. మైండ్ యువర్ బిజినెస్ అని ఎవరైనా అంటే
వాళ్ళ మీద కోపించుకోకండి. చాలా చక్కటి మాట అది. నువ్వు నీ యొక్క గమనము, మనస్సు దృష్టి నీ మనస్సు మీద ఉన్నదా, నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తున్నది, ఎలా చింతిస్తున్నదని ఉన్నదా, లేక బయట వాళ్ళని, బయట అందరు ఎట్లా చింతిస్తున్నారు, నీ మీద నీకు ముఖ్యముగా గమనించటం తెలుసుకోవాలి. నీ మనసును నువ్వు గమనించాలి. అదే ఒక పెద్ద ఆధ్యాత్మిక సాధన అంటారు స్వామీజీ. కాబట్టి మీరు ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అన్నారు. వెంటనే వనదేవతలు ఆ మహర్షినిచ్చి వాళ్ళకి వివాహం చేశారు. అప్పుడు వాళ్ళ మూలముగా పుట్టినటువంటి ఒక పిల్లవాడు ఎవరితడు అంటే, ఎవరైతే ఇంతకుముందు సృష్టిలో దక్ష ప్రజాపతిగా పుట్టి అక్కడ పరమశివుడు నిందించి కోపించుకున్నాడు కాబట్టి ఆ పాపమునకు అక్కడ క్షమించమని అడిగినా కూడా చూడండి, గొప్ప ప్రజాపతి అయినటువంటి దక్షుడు కూడా తను చేసిన తప్పు వలన వచ్చినటువంటి కర్మఫలమును తాను అనుభవించవలసినదే అని చెప్తున్నది. గర్భవాస దుఃఖమును ఇచ్చుటకు, అనుభవించుటకు మరలా ఆ దక్షుడే ఈ మారిష్య గర్భములో పిల్లవాడుగా పుట్టాడండి. ఇక్కడ చక్కగా క్లియర్గా చెప్పబడింది. ఆ తర్వాత దక్షుడు అంటేనే చాలా సమర్థత ఉన్నవాడు. ఈ దక్షుడు ఆ తర్వాత ఆయన యొక్క భార్యల మూలముగా లోకములో అన్ని రకాల సృష్టులను చేశాడటండి. ఇది ఆశ్చర్యముగా ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు వద్దు, మనకు తర్వాత వస్తుంది. ఇక్కడ పాములు, గ్రద్దలు, పక్షులు, అన్ని జంతువులు కూడా ఈ దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి వాళ్ళ కుటుంబాల భార్యలు వీళ్ళుదా ఈ సృష్టిలో మ్యాక్సిమం ఉత్పత్తి చేసినదిట. అది తర్వాత వస్తుంది. ఇక్కడ దీనితోటి ఈ అధ్యాయము ముగిసింది. అప్పుడు బ్రహ్మదేవుడే ఆ దక్షుడిని అభిషేకించి ప్రజా సృష్టికి ఆయనను ప్రజాపతిగా చేసి, అందరు ప్రజాపతులకు కూడా నాయకుడిగా చేసి అనుగ్రహించాడు. ఆ తరువాత అధ్యాయమునందండి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిల్లలు ఇట్లా పిల్లవాడు పుట్టి అన్నీ అయిపోయిందో అక్కడ వీళ్ళ నాన్న ప్రాచీన బర్హి రెడీగా ఉన్నాడు కదా. దేనికి? పిల్లలు వచ్చేసారంటే నేను ఇంకా ఈ రాజ్యము, ఈ భారమునంతా వదిలేసేసి ఈ పనులన్నీ తపస్సు వానప్రస్థుడిగా వెళ్ళిపోతానని రెడీగా ఉన్నాడు ఆయన. అట్లా వాళ్ళు వచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ప్రాచేతసులు కూడా చాలా సంవత్సరాలు జీవించిన తర్వాత ఆ పిల్లవాడికి భార్యను ఒప్పగించి, దక్షుడు పిల్లవాడు చాలా సమర్థుడు, బాబు నువ్వు చూసుకో ఇంకా అన్నీ అని చెప్పి ఈ 10 మంది కూడా పడమర దిక్కుగా వెళ్ళి సముద్ర తీరంలో ఎక్కడో వెళ్ళి జాజలి మహర్షి తపస్సు చేసి విముక్తుడైనట్టు ఒక స్థానం ఉందిటండి. అక్కడికి బ్రహ్మ విచారమును చెయ్యాలి. చూడండి, ఇంతమంది ఉపదేశాలు దొరికి ఇన్ని అయిన తర్వాత కూడా కానీ కుటుంబము ఇవన్నీ మరి ప్రారంధమునాల ఇవన్నీ జరిగిన ఇన్ని సంవత్సరాల జీవితం. ఇప్పుడు వాళ్ళకి చాలు అని చెప్పి వివేకం ఏర్పట్టి వైరాగ్యం వచ్చి, చూడండి అందరూ రాజులు, అందరి కథలు ఇంతే, చివరిలో వివేకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. నువ్వు 10,000 సంవత్సరాలు జీవించినాను, 36,000 సంవత్సరాలు ధ్రువుడు, వీళ్ళు 10 లక్షలు అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా అందరికీ చివరికి ఆ జ్ఞానమును సొంతము చేసుకొని ఈ లింగ శరీర అన్ని బంధములను, ఇహపర సుఖములన్నిటిని వదిలేసేసి జీవన్ముక్తులయ్యి మోక్షమును పొందుతారు. ఇది జీవితం యొక్క లక్ష్యమని చెప్పి మనకు ఈ భాగవత మహాపురాణం ఏంటి, శాస్త్రములన్నీ దానినే చెప్తాయి. కానీ దీనిని చెప్పి విన్నా కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి ఒక బలహీనత. ఏం చేయాలి మరి? మళ్ళీ విను, అంత బలహీనత పోయే వరకు విను, నువ్వు మోక్షమునకు ప్రయత్నించు. వీళ్ళిట్లా బ్రహ్మ విచారమునకు వచ్చారండి. కానీ
బ్రహ్మ విచారము ఇప్పుడు ఎట్లా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి భగవంతుడు ఇంత మంచివాళ్ళు, ఇన్ని సంవత్సరాలు ధర్మంగా జీవించారు, వాళ్ళకి ఇంతకుముందు తపస్సు చేశారు, కానీ ఇప్పుడు ఆ బ్రహ్మ విచారమును మరలా జ్ఞాపకం చేసి వాళ్ళకి దానిని ఎట్లా అని ఉపదేశం చేసేందుకు నారదులు వారే గురువుగా మొదల్లో మళ్ళీ వీళ్ళ ముందు ప్రత్యక్షమైనారు. చూడండి, నారదులు వారు ఈ పురాణాలన్నిట్లో అనేక మందికి అనేక చోట్ల ఆయన గురువు అండి. అందుకని ఆయన పేరే నారద. అంటే నారం అంటే జ్ఞానం అని అర్థమండి. నారం దదాతి ఇది నారద, జ్ఞానమునిచ్చేవాడు లేక భక్తిని ప్రసాదించేవాడు, భగవంతుడికి జీవుడికి మధ్యలో ఒక వారధిని కట్టి వీళ్ళిద్దరినీ ఒకటిగా కలిపేటువంటి వాడు. చూడండి, ఆయన అందుకని ఆయన కథలన్నీ ఆయన పనులన్నీ అట్లాగే ఉంటాయి, వేరే ఏమీ లేదు ఆయనకి. భగవంతుడు ఒక ఏజెంట్ లాగా ఆయన వీళ్ళందరినీ కలుపుతుంటాడు, ఎంతోమందికి ఉపదేశాలు చేస్తాడు. కాబట్టి నారదులు వారు దర్శనమిచ్చారు. వెంటనే ఆయన్ని సన్మానించి కూర్చోబెట్టి పాదములకు సేవ చేసి కాళ్ళు కడిగి ఆయన దగ్గర వెంటనే అడగటం మొదలుపెట్టారు. మాకు చక్కగా ఇప్పుడు భగవంతుడు అనుగ్రహం చేశాడు, మిమ్మల్ని పంపించాడు. ప్రచేతవూచు ప్రచేతస స్వాగతం తే సురర్షేద్య దిష్ఠ్యానో దర్శనం గతః తవ చక్రమణం బ్రహ్మన్ భూయాయ యథారవేహే. నారదుల వారు, రండి రండి, మీ యొక్క భ్రమణం ఈ లోకములో ఆ సూర్యుడు ఎట్లాగైతే భ్రమణం చేస్తూ లోకములన్నిటికీ కాంతినిస్తున్నాడో, మీరు కూడా భక్తులైనటువంటి సాధకులైనటువంటి ముముక్షులైనటువంటి వాళ్ళకి మార్గదర్శనము చేసేందుకే కదా మీ సంచారం ఇలా. కాబట్టి మేము శివభగవానుడి దగ్గర నుంచి రుద్రగీతం ఉపదేశం విన్నా కూడా ఆ తర్వాత ఆ శ్రీహరియే ఆత్మతత్వమును మాకు ఉపదేశించి చెప్పినా కూడా మేము ఇంతకాలము ఈ గృహస్థులుగా ఉంటూ కుటుంబ విషయములలోనే ఆసక్తి ఉంటూ ఆ పనులలో మునిగిపోయి ఆ ఉపదేశమును చాలా వరకు మర్చిపోయినాము. చూడండి, అందుకని మాకు కొంచెం రిఫ్రెష్ చేసి ఆ ఉపదేశము ఎలా అడుగుతున్నారు, యథార్థమైనటువంటి ఆ అద్వయ తత్వమును వస్తువును ఎట్లా సాక్షాత్కరింపజేసుకుండేది అంటే అర్థం, ఆత్మజ్ఞానం ఎట్లా ప్రకాశమవుతుంది, మాకు ముక్తి ఎలా ఏర్పడుతుంది. అట్లా ముక్తి ఏర్పడితేనే కదా, ఆ అద్వయ వస్తువును తెలుసుకుంటేనే కదా ఈ సంసారం యొక్క సముద్రమును మేము తేలికగా దాటగలం అని చెప్పి అడిగితే వాళ్ళతోటి అప్పుడు నారదులు వారు ఉపదేశం చేయటం మొదలుపెట్టారు. నారద ఉవాచ, మనకిక్కడ మరలా చక్కటి ఈ 4వ స్కంధములో చివరి తత్వోపదేశం అండి. చక్కటి శ్లోకాలు. తత్వోపదేశము విన్నదే కదా అని అనుకోకూడదు. ఒక్కొక్క చోట చక్కటి చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తూ మనకు అన్ని రకాల మనస్సులకు బుద్ధులకు అర్థమయ్యేట్లుగా. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది అర్థమవుతుందో, ఎంతవరకు వాళ్ళు దాన్ని గ్రహించగలరనేటువంటిది తెలియదు, వాళ్ళ అర్హతకు తగినట్లుగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధతోటి ఈ ఉపదేశమును కూడా విందాము. నారదులు వారు చెప్పడం మొదలుపెట్టారు. తజ్జన్మతాని కర్మాణి తదా యుక్తన్మనోవచః నృణాం యే నేహ విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః. ఈ శ్లోకములో నుండి 5 విషయాలను చెప్తున్నారు. ఈ జగత్ రూపంలో కనిపించేటువంటి అన్నీ కూడా ఆ ఒక్క శ్రీహరి, ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీహరియే ఈ జగత్తు మొత్తమునకు ఆత్మగాను, అన్ని జీవరాశులకు అంతర్యామిగాను
అంతటా తానే వ్యాపించి ఉన్నాడు, సకల చరాచర మొత్తం అని చెప్పి. కాబట్టి ఒక మనుషుడు ఆ శ్రీహరి సేవలో వినియోగించే జన్మయే నిజమైన జన్మ. పాయింట్ 1. శ్రీహరి అప్పుడు ఆ శ్రీహరి సేవ కోసమే మన జీవితము, మన పనులు ఉండాలి. శ్రీహరిని సేవించటం కంటే వేరే ఏ కర్మలు లేవు ముఖ్యమైనవి. ఏ కర్మలైతే ఆ శ్రీహరిని సేవించుటకు అని మనస్సులో అనుకుంటూ చేస్తే అవే నిజమైన కర్మలు, కానీ అవే కర్మమును బంధమును కలిగించవు. కానీ ఈ భావన లేకపోతే బంధం ఏర్పడదు. 3వ పాయింట్ ఏం చెప్తున్నారు? ఎవరి యొక్క ఆయుష్, ఎవరు ఎంతకాలం జీవిస్తారో ఎవరికి తెలియదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుర్దాయం. కాబట్టి ఎవరైతే ఆ శ్రీహరి యొక్క సేవ కోసము వాళ్ళ ఆయుష్ను ఉపయోగిస్తారో అది నిజమైనటువంటి ఆయుర్దాయం. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావనేటువంటిది లెక్క కాదు, ఎట్లా జీవించావు, ఎందుకోసం జీవించావు. 4వ విషయం అండి, ఏ మనస్సు అయితే శ్రీహరిని స్మరిస్తుంటుందో అదే మనస్సు. శ్రీహరిని స్మరించకుండా ఉన్నదంటే అది మనస్సు కాదు, అది డెవిల్స్ వర్క్షాప్. చివరిగా ఏ వాక్ అయితే శ్రీహరిని స్తుతిస్తుంటుందో, శ్రీహరి గురించి మాట్లాడుతుందో అదే నిజమైనటువంటి వాక్, లేకపోతే అన్నీ వృథా అని చెప్పి తర్వాత శ్రీహరి భగవంతుడు ఎవరైతే ఇట్లాంటి భావంతో ఉంటారో ఆ భక్తులకు భగవంతుడు తన్ను తాను సమర్పించుకుంటాడుట. సమర్పించుకుంటాడంటే ఏమిటి? ఏం చేస్తాడు ఆయన? వాళ్ళకు ఆత్మజ్ఞానమును అనుగ్రహిస్తాడు ఆ శ్రీహరియే. కాబట్టి అట్టి శ్రీహరితోటి ఆయన తోటి మనకు సంబంధం లేకుంటే మన మనస వాచ కర్మణ ఆ భగవంతుడి యొక్క భక్తితోటి, శ్రీహరి యొక్క ధ్యానముతోటి ఆయనదే మనకు నిజమైన సంబంధం. ఈ లోకంలో ఏ సంబంధములు కూడా నిజమైనవి కావని ఎవరైతే తెలుసుకుంటారో, ఇది లేకుండా వేరే 18 ఒక లిస్ట్ ఇస్తున్నారండి. ఆ 18 ఉన్నాను లేకపోయినాను అవి ప్రయోజనపడవు. ఆ 18 ఎప్పుడు ప్రయోజనకరం అంటే ఆ శ్రీహరి మీద మన యొక్క మనస్సు, బుద్ధి అన్నీ కూడా సంబంధం అంతా ఆయనతో ఉండాలి. ఆ 18 లిస్ట్ ఏమిటని మాత్రం ఈరోజు చెప్పి ముగిస్తాను. మంచి వంశంలో పుట్టావు, ఉపనయనం అనే 2వ జన్మ కూడా అయినది, యజ్ఞం అనే 3వ జన్మ కూడా చేయటం మొదలుపెట్టావు, వేదములో చెప్పినట్టుగా మంచి విహితమైన కర్మలు చేశావు, దేవతలకు లాగా చక్కటి చాలా దీర్ఘమైన ఆయుర్దాయం ఉన్నా కూడా శాస్త్ర శ్రవణము చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, గొప్ప వాక్కులు అన్నీ చెప్తాను, మనస్సులో గొప్ప ఆలోచనలే ఉన్నా కూడా బుద్ధి చాలా నాకు సూక్ష్మము, నాకు మంచి గ్రహణ శక్తి ఉంది, శరీర బలము ఉంది, ఇంద్రియముల బలము ఉంది, యోగాభ్యాసము చేస్తాను, అப்புறம் ఆత్మ అనాత్మ వివేకము కూడా నాకు తెలుసు, నేను సన్యాసము కూడా తీసుకున్నాను, వేదాధ్యయనము చేశాను. ఇలా ఎన్నెన్ని ఈ సాధనలని కూడా ఇన్ని లిస్టు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా వీటన్నిటి వలన ఏమిటి అసలు ప్రయోజనం? ఇవన్నీ ఎప్పుడు ప్రయోజనం అవుతాయి అంటే, ఇదో నేను చెప్పిన ముందు మాటలు, శ్రీహరి కోసం. ఇవన్నీ శ్రీహరి భగవంతుడు ఆత్మరూపుడుగా ఉన్న తనను తెలుసుకొనుటకు, ఆయనతో సంబంధం ఏర్పడు. ఇవన్నీ కూడా మనల్ని ఆయనతోటి సంబంధపరచకుండా మన యొక్క అహంకారమునే బలపరుస్తున్నాయంటే అవన్నీ అప్పుడు నీకు ప్రయోజనము లేదు అని తెలుసుకో. కాబట్టి వాటన్నిటి యొక్క ప్రయోజనము శ్రీహరితోటి
మన యొక్క నిరంతర సంబంధం ఇవన్నీ కలిసి ఒక మనుషుడికి ఆత్మజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును ప్రసాదించాలి. అలా జరగటం లేదంటే జాగ్రత్తగా గమనించుకొని సరిచేసుకో. ఈ ఉపదేశము ఇంకా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి, మనం తర్వాత సత్సంగంలో వింటాము. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓం ఆనందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.